గురువుగారు కార్తీక మాసం ఆఖరికొచ్చేసింది. సో, లాస్ట్ సోమవారం ఎన్ని దీపాలు ఎలిగించాలి? ఏ ప్రమిదలు ఎలిగించాలి అనే సందేహాలు. ఈ మాసం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది. చక్కగా ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి వెలిగించటం అనేటువంటిది సాధ్యం. త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం పర్యం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. 3 లోకాలకి కూడా 3 విభజించబడతాయని చెప్పి అందులో చెప్పబడినది. అలా కార్తీక మాసమునందు, అలాగే వచ్చే మార్గశిర మాసమునందు ఈ ఒక్క 60 రోజులు కూడా ఇంట్లో ప్రతినిత్యము ఖచ్చితంగా మర్చిపోకుండా ఉదయ సాయం సంధ్యా సమయాలలో దీపారాధన చేయడం విశేషం. అందున లాస్ట్ సోమవారం, అది త్రయోదశి అంటే ప్రదోష సమయము అని అంటారు. సాయంత్రం 4:30-5 గంటల ప్రదోష సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే సరే, శివలింగం లేదు ఒక మట్టితో శివలింగాన్ని చేసుకొని దాని మీద చక్కగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత ఆతు ఈ మంత్రాన్ని వింటూ చక్కగా ఈశ్వరుడికి భస్మార్చన చేసుకోవటం. అది కూడా ఆవు నేతితో ఆ శివలింగానికి చుట్టూ, మధ్యలో శివలింగాన్ని పెట్టి చుట్టూతో కూడా 11 జ్యోతులు, 11 దీపాలు చక్కగా ఈశ్వరుడికి చుట్టూతో ఉంచి మధ్యలో శివలింగాన్ని పెట్టి భస్మార్చన అని అంటారమ్మా. సోమవారము అని అంటేనే ఈశ్వరుడికి ఎందుకు అర్చన చేస్తాము అని అంటే, ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్సు శుచిస్మితంగా, మందహాసంగా, ప్రశాంతతతో కూడి ఉండాలి. చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనస్సు శుచిగా ఉంటుంది కనుక ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటే మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటూ చంచలంగా వెళ్లకుండా మనిషిని అనేక రకాలుగా మానసిక క్షోభకి గురి చేయకుండా ఉండాలంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కోసమే సోమవారం రోజు నాడు విశేషంగా శివుడికి పాలాభిషేకాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందువల్లంటే శశాంక అంటారు, చంద్రుడు ఈశ్వరుడు శిరస్సు మీద ఉంటూ ఉంటాడు కాబట్టి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి పాలలో చంద్రుడు పూర్తిగా కూడా తడిచి ఆనందపడి, ఏ వ్యక్తి అయితే ఈశ్వరుడికి ఈ రోజునాడు సమగ్రంగా అర్చన చేసి ఉంటారో ఆ ఒక్క వ్యక్తికి ఏ పరిస్థితులలో కూడా నా నుంచి నెగిటివ్ వెళ్లకుండా ఉండాలని చెప్పి చంద్రుడు కోరుకుంటాడు. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కోసమే సోమవారం రోజునాడు అభిషేకం చేయడం చాలా విశేషంగా చెబుతూ ఉంటారు మన వాళ్ళు. అయితే చంద్రుడికి ఏం చెప్పరు, సోమవారం శివుడికి అభిషేకం చేయండి అంటారు.